హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ వనిత ప్రపంచం. వనిత ప్రపంచానికి స్వాగతం అండి. ఇవాళ నేను ఈ వీడియోలో కిచెన్ కౌంటర్ టాప్ గురించి చెప్పబోతున్నానండి. సో కౌంటర్ టాప్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలనే విషయాన్ని నేను క్లుప్తంగా చెప్పబోతున్నాను. ఫస్ట్, కౌంటర్ టాప్ ఎలా ఉండాలి అంటే, మనం ఉంది కదా అని అంత ఫిల్ చేసేయొద్దండి. కౌంటర్ టాప్ ఎప్పుడు మనం స్పేషియస్గా ఉంచుకోవాలన్నమాట. ప్రతి కార్నర్ కూడా డైలీ ఈ కార్నర్స్ కూడా మనం క్లీన్ చేసుకునేటట్లు ఉండాలి. ఎవ్రీ కార్నర్ కూడా మనము క్లీన్ చేసుకునేటట్లు ఉండాలి. మీరు చూస్తే కనుక చూడండి, ఎవ్రీ కార్నర్ మనకి విజిబుల్ ఉండాలి. లేకపోతే మనకి చిన్న చిన్న బొద్దింకలు అవన్నీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎంత తక్కువ ఆర్గనైజ్ చేసుకుంటే అంత మంచిది. మెయిన్ మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సింది ఆయిల్స్ ఇట్లాంటి దగ్గరలో కంపల్సరీ. కాబట్టి సిజర్స్ కావచ్చు, నైఫ్స్ కావచ్చు, కటింగ్ బోర్డ్, చాపింగ్ బోర్డ్ ఇలాంటివి మాత్రమే మనము దగ్గరలో ఉండాలి. సో ఇంకొకటి, నా కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్న నేను యూస్ చేసేవి మాత్రం నేను చెప్తున్నానండి. సో నేను గ్రైండర్ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నానంటే, నాకున్న ప్రొవిజన్ షెల్ఫ్స్లో అది పట్టదండి, మరి కింద పడుతుందన్నమాట. కింద ఫ్లోర్ లెవెల్ షెల్ఫ్లో పడుతుంది. అది ఎవ్రీ టైం నేను లిఫ్ట్ చేసి పైకి పెట్టాలి అంటే కష్టము. సో అందుకని నేను అక్కడ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్, నేను రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కోసము ఇది 5 kgs రైస్ బాక్స్ అనమాట. నేను దీన్ని పెట్టుకున్నాను. సో నేను ఈ చాపింగ్ బోర్డు ఎప్పుడైనా నాన్ వెజ్కి యూజ్ చేస్తానండి. సో అందుకని ఈ బోర్డు తక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఇది నేను వాడిన తర్వాత బాగా క్లీన్ చేసి బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే పెడతానన్నమాట. సో ఫస్ట్, మన కిచెన్ కౌంటర్ టాప్ మీద కంపల్సరీ ఉండవలసింది ఎలక్ట్రిక్ కెటిల్ అండి. ఎందుకంటారేమో, మార్నింగ్ మనము వాటర్ తాగుతాము అన్నదానికన్నా కూడాను ఎక్కువ యూజ్ చేస్తే పర్పస్ ఏంటంటే, మనము ఎర్లీ మార్నింగ్ లేసి పిల్లలకి బాక్స్ పెట్టే హడావిడిలో కర్రీస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ హడావిడిలో వాటర్ మనము నార్మల్ వాటర్ వేసే కన్నా కూడాను కర్రీస్లోకి కొంచెం హాట్ వాటర్ వేస్తే టైం సేవ్ అవుతుంది, కర్రీ త్వరగా ఉడుకుతుందండి. ఇంకొకటి, ఎవ్రీడే కంపల్సరీ కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయాలండి. డైలీ అట్ వన్స్ కంపల్సరీ క్లీన్ చేయాల్సిందేను. మనం కుకింగ్ చేసేటప్పుడు మాత్రమే అది ఎంత మెయింటైన్ చేసినా హడావిడిలో కొంచెం క్లమ్జీగా ఉంటుంది. మిగతా పని అంతా అయిపోయినాక ఎవ్రీడే కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. అదర్వైజ్ మనకు ఫస్ట్ డిసీజెస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఈ స్టవ్కి అటు ఇటు బాగా అట్లీస్ట్ ఒక అడుగు మందము అడుగు ఉండేటట్లు కొంచెం గ్యాప్ చూసుకోవాలండి మనకు స్టవ్కి అటు ఇటుగాను. ఇంకా కౌంటర్ టాప్ నీట్గా కనిపించడానికి మనం వండిన తర్వాత అవి కంపల్సరీను వేరే బాక్సెస్లోకి తీసి పెట్టుకోవాలండి. వండిన గిన్నెల్లోనే అలానే ఉంచేయకూడదు. నెక్స్ట్, ఆయిల్స్ అండి. ఆయిల్ క్యాన్స్ కూడాను ఎలా ఉండాలంటే, అది స్టీల్ అవ్వచ్చు, గ్లాస్ అవ్వచ్చు, మనం ఏది వాడినా కూడాను ఖచ్చితంగా ఇది గ్రిప్ ఉండాలండి పట్టుకోవడానికి. మీరు గమనించినట్లయితే చూసారా, ఇలా గ్రిప్ ఉండాలి. గ్రిప్ ఉంటే అది మనం హ్యాండిల్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఆయిల్ కూడా మనకి పట్టుకొని పోసేటప్పుడు ఇబ్బంది ఉండదన్నమాట. ఇంకొకటి, లిడ్స్ కూడా కేర్ఫుల్గా చూసుకోవాలి క్యాన్ సెలెక్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఇలా ఓపెన్ చేసి పంపినప్పుడు ఈ చుట్టూ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఆయిల్ క్యాన్స్ కూడాను అది ప్లాస్టిక్ అవ్వచ్చు, గ్లాస్ కావచ్చు, స్టీల్ అవ్వచ్చండి, ఖచ్చితంగా అట్లీస్ట్ 1 monthకి ఒకసారైనాను హాట్ వాటర్లో పెట్టేసేసి క్లీన్ చేసి నీట్గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, కమింగ్ టు ఈ నైఫ్స్ అండి. మనం ఏదైతే చాపింగ్కి యూజ్ చేస్తామో అవి మోస్ట్లీ నైఫ్స్కి ఇట్లా క్యాప్స్ ఉండే నైఫ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ ఇది చాలా సేఫ్టీ కూడా అండి. ఇంకొకటి, వాడిన తర్వాత ఖచ్చితంగా ఎవ్రీ యూస్ తర్వాత నైఫ్ని క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఈ నైఫ్స్ కానివ్వండి, చాపింగ్ బోర్డ్ కానీ నాన్ వెజ్కి వెజ్కి 2 సేమ్ ఉండకూడదండి. కొన్ని ఫుడ్స్ కంటామినేట్ అవి కొన్ని యాసిడ్స్ లాగా అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి మీరు, నాన్ వెజ్కి వెజ్కి కంప్లీట్ డిఫరెంట్ చాపింగ్ బోర్డ్స్ ఉండాలి.
డిఫరెంట్. కట్ చేయడానికి నైఫ్స్ వాడితే నైఫ్, వాట్ ఎవర్ మీరు ఏది యూస్ చేస్తే అది డిఫరెంట్గా ఉండాలి రెండిటికి కూడాను. నెక్స్ట్ పాయింట్ కిచెన్ షింక్ ఎప్పుడు కూడా అండి ఎప్పుడు క్లీన్గా ఉంచాలి, లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుందన్నమాట. ఇంకా కంపల్సరీ మనం కిచెన్ సింక్ దగ్గర అవైలబుల్గా ఉంచుకోవాల్సింది హ్యాండ్ వాష్ అండి, అండ్ లిక్విడ్. గిన్నెలు తోమడానికి మీరైతే ఏ లిక్విడ్ అయితే యూస్ చేస్తారో ఆ లిక్విడ్ కంపల్సరీ దగ్గర ఉంచుకోవాలి. ఇంకొకటి ఇలాగా ఒకటి స్టాండ్ నేను పెట్టుకున్నానండి. ఇవి ఉంటాయి కదా మనం క్లీన్ చేసేసిన తర్వాత, అవి ఇక్కడ పెట్టేసేసంటే ఇక్కడ ఈ డ్రైన్ అయిపోతాయి అన్నమాట వాటర్ కూడాను. సో అవి డ్రై అయిపోతాయి. అవి ఎప్పుడు వెట్గా కంటిన్యూస్గా వెట్గా కూడా ఉండకూడదు. అలా ఉంటే బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో కంపల్సరీ ఉండాల్సిన వైపర్. ప్లాట్ఫామ్ క్లీన్ చేయడానికి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత వైపర్ చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ప్యూరిఫైయర్ మీరు గమనించినట్లయితే ప్యూరిఫైయర్ ఎప్పుడు కూడాను స్టవ్కి దగ్గరగా ఉండకూడదండి. ఎందుకంటే మనం వంట చేసినప్పుడు ఆవిరి మొత్తం కూడాను ప్యూరిఫైయర్కి పట్టేస్తుంది. చూసారు కదా మీరు. నేను ఇక్కడ ఎగ్స్ కూడా ఇక్కడే పెడతానండి. అంటే ఎక్కడ పెట్టినా కొంచెం పడిపోయి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను దీని కింద అయితే మనం ఏమీ వాడం కదా, అందుకని నేను ఎగ్స్ ఇక్కడ స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడే నేను దగ్గరలో ఇవి పెట్టుకున్నానండి. విజిల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఈజీ యాక్సెసిబుల్ అనమాట, వెతుక్కోకుండాను. నెక్స్ట్ ఇది ప్రతిసారి వెతుక్కోవాల్సి వస్తుందండి, అందుకని నేను జస్ట్ ఇలా పెట్టేశాను అనమాట. దీనికి పెట్టేశాను హ్యాండిల్కి. అదే తరహాలో కిచెన్ టవల్ కూడా పెట్టాను అనమాట. మీరు కంపల్సరీ కిచెన్లో మనం కిచెన్ దగ్గర వంట చేసే దగ్గర కింద ఖచ్చితంగా మనం మ్యాట్ వేయాలండి. కంపల్సరీ మ్యాట్ వేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చి ఇది కంపల్సరీ మనకి నాప్కిన్ ఉండాలండి. ఎందుకంటారేమో మనం హడావిడిలో వంట చేసేటప్పుడు మీరు గమనించినట్లయితే చాలా వరకు మన డ్రెస్సులకి పూసేసుకోవడం అలవాటుగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా నాప్కిన్ పెట్టుకోవాలి. ఆ నాప్కిన్ డైలీ చేంజ్ చేసుకోవాలి. సో చిన్ని చిట్కాలు మనం ఫాలో అయితే మన కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉండడమే కాదండి, మనకి బొద్దింకల నుంచి రకరకాల పురుగుల నుంచి కూడాను మనల్ని సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాము. హెల్త్ పరంగాను ఫస్ట్ మనకు డిసీజెస్ అనేది స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఎప్పుడు కూడాను హైజీనిక్గా ఉండాలి. సో క్లీనింగ్కి లిక్విడ్స్ అనే కాకుండా అండి, కొంచెం మనము లెమన్ జ్యూస్ కనుక యూస్ చేసామనుకోండి, చాలా బెస్ట్ అండ్ హైజీనిక్ లిక్విడ్ అండి. అది బ్యాడ్ స్మెల్ పోతుంది, నీట్గా ఉంటుందన్నమాట. సో మార్కెట్లో రకరకాల క్లీనర్స్ ఉంటాయి, కానీ ద బెస్ట్ వే వచ్చి వెనిగర్, లెమన్, కొంచెం సాల్ట్ మిక్స్ చేసి మీరు క్లీన్ చేసి చూడండి, మీరే డిఫరెన్స్ ఫీల్ అవుతారనమాట. సో మీకు ఇందులో ఒక 2 మెయిన్ పాయింట్స్ చెప్తాను. మీకు ముందు చెప్పినట్లు నాన్ వెజ్కి మీరు డిఫరెంట్ చాపింగ్ బోర్డ్స్ యూస్ చేయండి. అది లేకపోతే క్రాస్ కంటామినేషన్ జరుగుతుంది. సో అది మీ హెల్త్కి అంత మంచిది కాదు. ఇంకొకటి, ఈ క్లీన్ కిచెన్ ఖచ్చితంగా మన మూడ్ని బూస్ట్ చేస్తుందండి. సో దట్ మన ఇల్లు మొత్తం కూడాను ఫ్రెష్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకొకటి మీరు చూస్తే అట్లీస్ట్ ట్రై టు కీప్ అట్లీస్ట్ ఒక లైవ్ ప్లాంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటే ట్రై చేయండి. అది కొంచెం మనకి మంచి ఎనర్జీ, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అది చూస్తున్నప్పుడు తెలియని ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇదండి ఇవాళ నేను చెప్పిన చిన్న మంచి విషయాలు. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్లీజ్ ఎంకరేజ్ మీ. లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వీడియోస్ని చూస్తున్నారు కానీ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.